నమస్కారం. ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమానికి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ తలార్ రంగయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు, అనంతపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. శ్రీ రఘునాథ్ బాబు గారు, టొబాకో బోర్డు చైర్మన్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. శ్రీ నరహర్శెట్టి నరసింహరావు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలను అంటే ప్రత్యేకించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న నిర్ణయంపై ఆ పార్టీలో తీవ్ర గందరగోళం ఏర్పడుతున్నట్లుంది. అదే సమయంలో ఓ పక్క బహిష్కరణ నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ నాయకుడు వర్లరామయ్య నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు పార్టీలో అసంతృప్తి పెరుగుతున్నట్లుగా చాలా ఇప్పుడు ఈయన ఎన్నికల్లో మనం అసలు పోటీ చేయడానికే లేదు, పోటీ చేయట్లేదని ప్రకటించినప్పటికీ విశాఖ జిల్లా పెందుర్తి ప్రచారంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పాల్గొంటున్నారు. సబ్బవరంలో చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా తమ్ముళ్ళు అభ్యర్థులు వెనక్కి తగ్గద్దని టీడీపీ సీనియర్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారం చేయండి, పార్టీ బతికించుకోవాలంటూ అభ్యర్థనలు చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీల్లో ప్రచారం కూడా సాగుతోంది. ఓడినా పర్వాలేదు, పోటీలో ఉంటామని వారు అంటున్నారు. తప్పుకునే ప్రసక్తి లేదని ప్రత్యేకించి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజరాజ్ వర్గం కూడా చెబుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి, దుగ్గిరాల్లో కూడా చంద్రబాబు నిర్ణయంపై ధిక్కారం వినిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ నిర్ణయం సరికాదని కూడా టీడీపీ కార్యకర్తలు స్పష్టంగా చెబుతున్నారు. బుచ్చే చౌదరి మాట్లాడుతూ మొదట్లోనే బాయ్కాట్ చేయాల్సింది, చంద్రబాబు నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించారని గోరంట్ల బుచ్చే చౌదరి వెల్లడించారు. పార్టీ బీఫారాలు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నప్పుడు ఇంకెందుకు ఈ బహిష్కరణ ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. పోటీలో ఉన్నవారు ఓట్ బ్యాంక్ చెదరకుండా చూస్తే తప్పేం కాదని కూడా ఆయన వాదిస్తున్నారు. ప్రచారం చేసుకునే వారిపై చర్యలు అవసరం లేదని ఆయన అంటున్నారు. సో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నిర్ణయానికి తమ్ముళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకించి జ్యోతుల్ నెహ్రూ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు, ఇది ఎవరి ప్రయోజనాలను ఆశించి తీసుకున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మరోవైపు హైకోర్టులో ఈయన వర్లరామయ్య నామినేషన్ వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సో ఈ పరిణామాలన్నిటిపైన తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహం, నిజంగానే గందరగోళంలో పడిందా లేక ఏదైనా పిచ్చి వ్యూహంలో పడి ఇబ్బంది పడుతోందా, అలాగే పార్టీ కేడర్ను ఒప్పించలేక, నేతలను ఒప్పించలేక ఇప్పుడు తాజాగా ఇది పార్టీ నాశనం అయిపోతుందని సీనియర్ల ఆవేదన. సో ఈ ఏదేమైనా 1%, 2% ఓట్లు వచ్చిన వాళ్ళేమో మేమే ప్రత్యామ్నాయం అంటూ తొడగొడుతుంటే 30% ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎందుకు పలాయనం చిత్తిగిస్తోంది? దాని వెనక ఏదైనా అదృశ్య శక్తి, బలమైన శక్తి ఏదైనా చంద్రబాబును ఈ నిర్ణయం తీసుకునేలాగా పురికొల్పోయా, ఆయన బలహీనతే దీనికి వచ్చిందా? కుప్పంలో సైతం 4 జెడ్పీటీసీలు ఓడిపోయే పరిస్థితి ఉందని, అందుకే బహుశా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవచ్చని, అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సో వీటన్నిటి మీద తెలుగుదేశంలో ఏర్పడిన గందరగోళం మీద ఇక ఒక్కసారి సీనియర్ నేతలు అశోక్ గజరాజ్ గారు, జ్యోతుల్ నెహ్రూ ఏమన్నారో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. లోకల్గా నిర్ణయం తీసుకోమని. అయితే ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే మొదటిసారి ఇలాగ అవ్వడం, కన్సల్టేషన్స్ ఉంటే మంచి చెడ్డలు ఇవన్నీ ఆలోచనకు వస్తాయి. అలా జరగలేదని నా భావన. మా అభిప్రాయంలో ఏదైనా మనం గెలిచినా గెలకపోయినా మన సిద్ధాంతాలు ఉండేటట్లా మనం ప్రయత్నించడం మన ధర్మం. ఆ విధంగా నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ ఈదులకు తీసుకొచ్చి ఈదుపాలు చేస్తున్నందుకు అని చెప్పేసి మనస్ఫూర్తిగా క్షమించమని చెప్పేసి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది నాకు చేయలేకపోయినా ఇవాళ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి ఆయన పక్కన స్థానం నాకు ఇచ్చాడు. ఏ పదవైతే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవుందో ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. రైట్. ఒక సీనియర్ నేత ఏమో కన్సల్టేషన్స్ లేకుండా చేశారు, అలా చేసుంటే ఇట్లాంటి ఆలోచన వచ్చేది కాదేమోనని అశోక్ గజరాజ్ అంటుంటే, క్షమాపణ చెప్పండి అని క్షమాపణ చెబుతున్నానని, వీధి పాలు చేశాను మిమ్మల్ని అందరినీ అని చెప్పి డైరెక్ట్గా టీడీపీ అభ్యర్థులను ఉద్దేశించి జ్యోతుల్ నెహ్రూ అంటున్నారు. సో ఈ పరిణామాలపై ముందుగా పురుషోత్తం రెడ్డి గారు స్పందిస్తారు. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి పెద్ద సవాల్గా ఉంటుంది. ఎలక్షన్లో ప్రజలు పార్టిసిపేషన్ అయ్యే తీరు, దాన్ని బట్టి ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్న పొలిటికల్ డెసిషన్ ఏదైతే ఉందో జస్టిఫికేషన్ లేదు. ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈరోజు రాష్ట్రంలో ఏకగ్రీవాల పైన రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, లేదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం అని మీరే ముందుకు ఒక నిర్ణయానికి వచ్చేసి మేము ఎన్నికలు బాయ్కాట్ చేస్తాం అన్నారు. నేనంటుంది ఏంటంటే, ఈరోజు కోరుతున్న అన్ని రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఎన్నికలు రద్దు చేయమంటున్నారో వాళ్ళు ఏమైనా కోర్టు ఉల్లంఘనకు ఎస్ఈసిని పాల్పడమంటున్నారని నా డౌట్. మామూలుగా కోర్టు ఉల్లంఘన పాల్పడమని ఏ పార్టీ చెప్పదు. ఈరోజు ఎన్నికల్లో రద్దు చేసి యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టమని ఏ పార్టీనే కోరుతుందంటే హైకోర్టు తీర్పును ఉల్లంఘించండి అని ఎలక్షన్ కమిషన్ పార్టీలు సూచించినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా మార్చి నెలలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పులు 2 ఇచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలపైన రివ్యూ చేసే అధికారం, అంటే మన డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన వాళ్ళపై నోటిఫికేషన్ కూడా చేసే అధికారం మీకు లేదని చెప్పింది. 2వ తీర్పులో మిగతా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పింది. ఇంత స్పష్టంగా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్ కోరుతున్నారంటేనే అమాయకత్వం అనుకోవాలా, లేదా ప్రజలకు ఏమి తెలియదు అనుకోవాలన్నా ఏంటి నాకు అర్థం కాదు. నేను ఏకగ్రీవాలపైన మీ అభ్యంతరాలు నాకు అభ్యంతరం లేదు, కానీ గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న డెసిషన్ ని కోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పోయిన ఏడాది మార్చిలో కానీ రివ్యూ చేస్తుంటే ఆయనకు అధికారం ఉంది. చేయాల్సిన టైంలో రివ్యూలు చేయకుండా ఎగ్గొట్టి పరిశీలించకుండా కేంద్ర హోంశాఖకి సంబంధం లేని ఆయనకి లెటర్ రాస్తాడు. సంబంధం లేక ఎందుకు అంటున్నానంటే, మీ పరిధిలో జడ్జిమెంట్ ఉంటే పరిష్కారం కాని ఆయన్ని లెటర్ రాస్తాడు. ఆ లెటర్ దేనికి ఉపయోగపడింది? మీడియాలో ప్రతిపక్షాలు చర్చించుకోవడానికి ఉపయోగపడింది తప్ప సమస్య పరిష్కారానికి ఉపయోగపడిందా? ఆ రకంగా ఆయన తప్పు చేశాడు. ఈ రోజు వాస్తవానికి నీలం సాహ్ని గారికి ఏ అధికారం లేదు, కేవలం 2 అధికారులు. డేట్ ఫిక్స్ చేసే అధికారం, జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేది. ఈ 2 తప్ప సత్యమ్మ ఏ అధికారం లేని ఆమెను ఎడగజుట్టి మీరు వెంటనే రద్దు చేయమని చెప్పి కోరడం, ఆ రద్దు చేయకపోతే ఇంకో మాట్లాడు అంటున్నారు. ముందే డేట్ ఫిక్స్ చేసేసి మమ్మల్ని పిలుస్తారని. అసలు మిమ్మల్ని పిలిచింది డేట్ ఫిక్స్ చేయడానికి కాదు, ఎందుకంటే అది ఆమె పరిధి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకేమంటారు? సుప్రీంకోర్టు చెప్పింది తిరిగి ఎన్నికలు ప్రారంభమైతే 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని. కాబట్టి ఇప్పుడు వారమే అంటారు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, జనవరి నెలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? దశల వారీగా అన్ని పూర్తి చేస్తుంటాడు. అంటే జనవరి నుంచే నోటిఫికేషన్ ప్రారంభమైపోయింది. ఫస్ట్ పంచాయతీలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలు. కాబట్టి ఆ లాజిక్ కూడా కుదరదు. కాబట్టి నీలం సాహ్ని గారు పెట్టింది మీకేమన్నా మా సహాయం ఉందిరా, స్మూత్ గోయింగ్ అంటే ఫంక్షనింగ్ స్మూత్ గోయింగ్ కోసం అఖిలపక్ష మీటింగ్ వేసింది తప్ప మీ అభిప్రాయాలు అంటే విని ఎప్పుడు డేట్ పెట్టాలి, ఎట్లా నిర్వహించాలి అభిప్రాయ సేకరణ కోసం పెట్టలేదు. కానీ ఈ పరిమితులు దృష్టిలో పెట్టుకోకుండా ఆమె మీద ఉన్న కోపాన్ని అంతా అర్థం పడలేని విషయాన్ని, అట్లాంటి ఒక హేతుబద్ధం లేని నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది కాబట్టి ప్రజలు దాన్ని హర్షించరు. 2వ అంశం, ప్రతిపక్షాలన్నిటి కలుపుకొని ఇంత అప్రజాస్వామికని మీరు భావిస్తే అన్ని పార్టీలు కన్విన్స్ చేయండి. బీజేపీని, జనసేన కన్విన్స్ చేయాలి కదా. ఇవేమి చేయకుండా ఏకపక్షంగా తీసుకోవడం వల్ల వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. రేపు ప్రజలందరూ తిరస్కరిస్తే, రేపు భారీ ఎత్తున ఓటింగ్ పాల్పడితే ఏం చెప్తారు ప్రజలకి? మీ పార్టీ ఇచ్చే తీర్పునే మీరు అమలు 2వ వైపు గుర్తుంటుంది, ఆ గుర్తుకు ఓట్లేస్తారు కదా ప్రజలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి రాజకీయం కూడా అంటే ఇప్పుడు కొందరు వ్యతిరేకిస్తున్నారు పురుషోత్తమ రెడ్డి గారు, కొందరేమో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అశోక్ గజరాజు గారు అయితే డైరెక్ట్గా ఇదేంటి ఇట్లా చేస్తున్నారు అన్నాడు. ఆయనేమో క్షమాపించండి అన్నాడు. బుచ్చి చౌదరి గారు ఏమో క్యాడర్ని కాపాడుకోవడానికి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నాడు. ఇదంతా ఈ చంద్రబాబు గారు అనవసరమైన గందరగోళం సృష్టించుకున్నాడా, లేక కావాలనే డ్రామా సృష్టించాడా, లేక వెనకాల నుంచి ఏదైనా ఒక బలీయమైన శక్తి ఆయన్ని ఇబ్బంది పెడుతోందా? అంటే ఒకటి సమస్య ఏమవుతుందంటే, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసాం, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసాం, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలు కూడా సార్వజనికంగా ఏమవుతుందో, మార్చిలో వచ్చిన ఫలితాలు ఏప్రిల్ ఏం మారవు. కానీ 8వ తేదీ ఎలక్షన్స్, 10వ 11వ తేదీ రిజల్ట్స్ వస్తుంది. ఆ తర్వాత తిరుపతి ఫలితం 17వ తేదీ ఎన్నిక అవుతుంది. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా తిరుపతి మీద పడుతుంది కదా. కాబట్టి మేము ఎట్లా జరిగే ఫలితం తెలుసు కాబట్టి మేము ఎన్నికలు బాయ్కాట్ చేశాం కాబట్టి వాళ్ళు గెలిచారు అని చెప్పుకోవడానికి పనికొచ్చింది. ఇది నిజానికి కేడర్ను సంతృప్తిపరచడానికి కానీ ప్రజల సంతృప్తి దేనికి పనికిరాదు. వాళ్ళు తీసుకున్న పొలిటికల్ డెసిషన్ రాజకీయంగా కూడా తెలుగుదేశానికి ఉపయోగపడదు. నేను ప్రజాస్వామ్యాన్ని గురించి కాసేపు పక్కన పెడతాం. కాబట్టి సహజంగా సీనియర్ పొలిటీషియన్స్ గా ఉండేవాళ్ళు, ఆ పార్టీని అనుకునే వాళ్ళు ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తారు. తెలుగుదేశం నిర్ణయం రాజకీయంగా ఉపయోగపడేది కాదు, ప్రజాస్వామ్యానికి పనికొచ్చేది కాదు. కాబట్టి అది మీనింగ్లెస్ డెసిషన్. కాబట్టి ఎవరైనా 2వ వైపు పోటీ చేశారు, ఈ 1 year పాటు పనిలో ఉన్నారు. పాపం ఎంపీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళందరూ వాళ్ళ పనిలో ఉన్నారు. ఇప్పుడు ఏమని మా పార్టీ బైకాట్. 2వ విషయం, బాయ్కాట్ చేసే అధికారం మీకు ఉండొచ్చు, కానీ ప్రజలు బాయ్కాట్ చేయమని కానీ చెప్పారంటే కేసు పెట్టి లోపలేయచ్చు. అదొక సమస్య ఉంది. కానీ ఆ విషయంలో ప్రచారం చేసుకోలేదు. ఇంత నాన్ పొలిటికల్ డెసిషన్ తీసుకున్న వల్ల సీరియస్ పొలిటీషియన్స్ ఉండేవారు కొంచెం అభ్యంతరం పెట్టే అవకాశాలు ఉంటాయి.
అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, ఇప్పుడు బాయ్కాట్ చేయమన్నారు కానీ తెలుగుదేశం ఓటర్లు ఉంటారు, వాళ్ళు కూడా బాయ్కాట్ చేస్తారా ఎలక్షన్లో అసలు పార్టిసిపేట్ చేయకుండా, లేదా ఓటు హక్కు వినియోగించుకోవద్దని చెప్తాడా? ఓటు హక్కు వినియోగించుకోమని చెప్తే అది పెద్ద ఇదవుతుంది కదా, అలాంటప్పుడు ఎవరికి ఓటేయమని చెప్పాలి తెలుగుదేశం వారు? ఒక మాట ఏంటంటే వాళ్ళు గుర్తుంటుంది, వాళ్ళు గుర్తుండగా ఇంకొక మాట వేయడానికి అవకాశం లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ నిర్ణయం మనం ప్రచారం చేసుకునే దానికి ఉపయోగపడేది ఉండాలి. మీరు మంచి నిర్ణయం చెడు నిర్ణయం రాజకీయాలు ఇప్పుడు కూడా మనం చెప్పుకోలేక ఉపయోగపడేది. మీరు ఏం చెప్తారు? ఓటు వేయద్దని జనానికి చెప్పడం చట్ట వ్యతిరేకం, చెప్పలేరు. మీ కేడర్కి ఏం చెప్తారు? ఇదొక సమస్య. రెండో విషయం, క్రితం సంవత్సరం మీకు హార్డ్ కోర్ గా ఓటేసిన 30% ఎంతో పర్సెంటేజ్ ఉంది కదా, వాళ్ళందరూ ఈ రోజు కానీ ఓటింగ్ లో పాల్గొనకపోతే కనీసం మీ పార్టీ అస్తిత్వం మిగులుతుంది. వాళ్ళు కానీ సగం మంది పార్టిసిపేట్ చేసిన రాజకీయం ఎంత ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది తెలుగుదేశం పార్టీకి. ఇది ఒక అదనపు సమస్య తెలుగుదేశం. కాబట్టి మీరు తీసుకున్న పొలిటికల్ లైన్ మీకు ఉపయోగపడేది కూడా కాదనే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఇక రఘునాథ్ బాబు గారు. కొమ్మినేని గారు, హలో, వినపడుతుంది కదా? వినపడుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ విద్యార్థి తను ఎంత తెలివైనడైనా, ఎంత నాలెడ్జిబుల్ అయినా, ఆయనకు ఒక గీట్రా ఏంటంటే ఎగ్జామ్ లో, పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినాయి. పరీక్ష రాయకుండా నేను చాలా తెలివైనాడిని అనుకుంటే అది ఎలాగా స్టూడెంట్ అంటే ఇక్కడ చిన్న మెలికోటి ఉండొచ్చు అండి. మార్కులు వేసి ఆయన మన ఆయనే అనుకోండి, అప్పుడు ఇబ్బంది లేదు కదా. అసలు ఎగ్జామ్ రాయిపోతే మార్కులు ఎట్లా వస్తారండి? ఇప్పుడు కాబట్టి ఒక రాజకీయ పార్టీకి ఒక గీట్రా ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేయడం. నీకు ఎన్ని ఓట్లు వస్తాయి తర్వాత విషయం, నువ్వు పాస్ అవుతావా. ఇప్పుడు ఏంటి, మాకు కమ్యూనిస్టులు మాకేమొస్తాయి, నరసింహ గారు కాంగ్రెస్ కి ఏమొచ్చినాయి గతంలో, అయినా పోటీ అయితే చేస్తాం కదా. కాబట్టి అసలు పోటీ చేయకుండా ఎటువంటి దేంతో పోలుస్తున్నా అంటే చదువుకునే కుర్రాడు ఎగ్జామ్ రాయినట్టుగా చేస్తున్నాను నేను. దానివల్ల ఉపయోగం లేదు, నీ తెలివి అది వేస్ట్ ఇంకది. నెక్స్ట్, అసలు వాళ్ళ పొలిటికల్ ప్రాబ్లం ఏంటంటే నా అంచనా, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఈ ఎలక్షన్ ని డబ్బు మయం చేశారు. రెడ్డి గారు అది అలా ఆలోచించలేదు కానీ ఈయన చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నాయకుల్లో ఆ రోజుల్లో ఇక డెఫినెట్ గా ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలా, ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేయాలా, ఆ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఏం కేసులు ఎదుర్కొంటాం, మనకెందుకు సైట్ అనే ఈ రకంగా ఆలోచన చేయటం వల్ల వాళ్ళ బాధ్యత తీసుకునే వాళ్ళు తగ్గిపోయారు. కొంత క్యాడరు అదేదో మాదిరిగా ఉంటారు, ఓటర్స్ ఉంటారు, కానీ బాధ్యత తీసుకునే వాళ్ళు తగ్గిపోయారు. దానిలో ముఖ్యంగా మన మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో అట్లీస్ట్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ అయినా గ్యారంటీగా వస్తాయి, ఎందుకంటే అక్కడ ఎంపీలు కూడా దగ్గరకు వచ్చినాయి కాబట్టి అని అనుకోవటం, కానీ అక్కడ కూడా పోవటం, ఇవన్నీ ఒక నిరాశ నిస్పృహకి గురైపోయింది టీడీపీ పార్టీ. దాని నుంచి ఫేస్ సేవింగ్ కూడా కాదు, ఇది అటు ఏది ముందు ఇప్పుడు ఈ రకంగా చేసినందువల్ల పార్టీకి ఏమైనా లాభం అంటే అది నష్టమే. అక్కడ బ్యాలెట్లోనేమో వాళ్ళు గుర్తుంటుంది, వాళ్ళేమో అది చేయకూడదు, ఓటేయకూడదు, లేకపోతే వెళ్ళి ఇంకో పార్టీకి వేయాలో, ఇవన్నీ బ్యాలెట్లు ఎప్పుడో ముద్రించేశారు. కాబట్టి ఇది హలో వినపడతాను చెప్పండి, కంప్లీట్ చేయండి. కాబట్టి ఇది ఏదో ముందు లాగా అంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇంకొక పాయింట్ కూడా ఉంది రఘునాథ్ బాబు గారు. మీ పార్టీ కూడా ఆయన వెనకాల ఏదైనా అదృశ్య శక్తి లాగా పనిచేసి కీ ఇచ్చి అజ్జయ్ ఇజ్జయ్ ఏమైనా బలవంతం పెడుతోందా అని కొందరు అనుమానం. అది ఇవన్నీ శుద్ధార్థాలు. మాకల్లా టీడీపీ పోవాలి, ఆ స్థానంలో మీరు రావాలి. అవును, అందుకోసం ఇబ్బంది వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీగా మేము ఎదగాలి, ఇది మా ఫస్ట్ స్టెప్. కాబట్టి వాళ్ళు టీడీపీ చూడండి 39 నుంచి 30కి వచ్చింది, 25కి వస్తుంది, 20కి వెళ్తుంది, 15కి వెళ్తుంది. తెలంగాణలో వెళ్ళలేదా? తెలంగాణలో 2014లో వాళ్ళకి గణనీయమైన నోట్లు వచ్చినాయి, కానీ 20 వచ్చేటప్పటికి 0 అయిపోయారు. అక్కడ అవుతారు. కాబట్టి ప్రాసెస్ ఇస్ ఆన్, ఏది దిగజారిపోతాం అనేది దానిలో ఇది ఒక స్టెప్. రైట్. ఎంపీ తలారి రంగయ్య గారు మాట్లాడతారు, చెప్పండి ఏమిటి తాజా సార్? నమస్తే కేఎస్ఆర్ గారికి, అలాగే ఇతర ప్యానల్ సభ్యులకి అందరికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు బాగా భయపడిపోయినట్టున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కనీసం డిపాజిట్లు కూడా రావనే ఉద్దేశం ఉన్నట్లుంది ఆయనకి. లేకపోతే
ఇది ఒక ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో పార్టీ ప్రజాస్వామ్యం అంటే పార్టీలతో ఆధారిత ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంటుంది. ఒక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అసలు ఎలక్షన్లలోనే నిలవడను అని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శోచనీయం. భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు నా దృష్టిలో అయితే లేదు, నాకు ఎరుకలు అయితే లేదు. ఎప్పుడైనా మావోయిస్టు పార్టీలు అలాగే నక్సలైట్లు అప్పుడప్పుడు ఎన్నికలు బహిష్కరిస్తున్నప్పుడు చూశాం, కానీ మెయిన్ స్ట్రీమ్ పార్టీలు ప్రధాన పక్షంగా ఉన్నప్పుడు ఆయన అంతేకాకుండా చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్తూ ఉంటాడు, చక్రం తిప్పాను అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఏమాత్రం కూడా సమంజసంగా లేదు. కరెక్టే. ఇప్పుడు పార్టీలో ఎలాంటి ఫీలింగ్ ఉంది మీకు? మీ అనంతపురం జిల్లాలో కొంతమంది నాయకులు ఎవరైనా వాళ్ళ యథాప్రకారమే ప్రచారాలు చేసుకుంటున్నారా, లేక అన్ని మూటాముల్లి సర్దుకుని బయటకు కామ్గా కూర్చున్నారా? ఎక్కువ మంది మూటముల్లా సర్దుకున్నారు, కొందరు మాత్రం అక్కడక్కడ దింపుడు కల్లా ఆశతో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ చూస్తూ ఉన్నారు, అక్కడక్కడ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనపడట్లేదు. ఉదాహరణలు కళ్యాణ్ దుర్గంలో ఏదో వాళ్ళకి కొంత నమ్మకం ఉన్నట్లుంది. హనుమంతరాయ చౌదరి గారు ఇందాక మాట్లాడడం కూడా నేను చూశాను. ఓకే. ఇంకా మిగిలిన చోట్ల అయితే నేను కనుక్కున్నాను, రాప్తాడ్ నియోజకవర్గంలో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం తిరుగుతున్నట్టు ఏం అనిపించట్లేదు. అంటే మరి ఉరవకొండలో కేశవ్ గారు ఏం చేస్తున్నారు? కేశవ్ గారు చాలా రోజుల నుంచి సార్ ఆయన అంటే ఇట్లా ఏం కనపడలేదు. ఇప్పుడు కూడా ఈ రోజు లేటెస్ట్ ఈ రోజు ఏంటో పరిస్థితి తెలియదు, ఆయన కూడా ఏం ఎక్కడ కనిపిస్తున్నట్లేదు. సో ఆయన ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా పరిస్థితి వాళ్ళు ఎక్కడా కూడా ఇది లేదు, కానీ చాలా అసంతృప్తి అయితే మీదైతే ఉన్నారు నాయకుడు ఇలాంటివి ప్రకటించడము. అంతేకాకుండా అనంతపురం లాంటి జిల్లాల్లో వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఇలాంటి జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉండడం అనేది వాళ్ళకి కాస్త తేడానే అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళకి చాలా బలంగా ఉండేది కదా, అలాంటి జిల్లాలో ఇప్పుడు అసలు ఎలక్షనే లేదంటే అక్కడ కార్యకర్తల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి రావాలి కదా? చాలా అసంతృప్తి రావాలి, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మిగతా వాళ్ళు కూడా ఈ పథకాల వల్ల కావచ్చు, జగన్ గారు చేస్తున్నది అంటే చాలా విస్తృతమైన భావన ఉంది కదా, కొంచెం సంకుచితమైన మనస్తత్వంతో ఈ ప్రభుత్వం నడవట్లేదు. ఇప్పుడు పార్టీ చూడట్లేదు, ప్రాంతం చూడట్లేదు, కులం చూడట్లేదు, మతం చూడట్లేదు. అంతేకాకుండా పథకాలని పార్టీ కూడా చూడకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురండి అని చెప్పిన నాయకుడు కూడా గతంలో ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితి వల్ల మిగతా ఉండే పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఈ పార్టీకి మన పార్టీకి ఎక్కువ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనము ఉదాహరణకు చూసాం కదా, మున్సిపల్ ఎలక్షన్లలో కూడా, పంచాయతీ ఎలక్షన్లలో అయితే వాళ్ళు ఏదో కొన్ని దొంగ లెక్కలు వేసుకుని పర్సంటేజీలు చెప్పారు, కానీ గుర్తున్న చోట అయితే ఎక్కడ ఏం వీలు పడలేదు. గుర్తున్న అన్ని చోట్ల కూడా ఫ్యాన్ గుర్తుందంటే జనాలు విరగబడి వేస్తూ ఉన్నారు ఓట్లు, అందువల్ల వీళ్ళకి బాగా భయం పట్టుకుంది. ఓకే, రైట్. నరసింహరావు మీ అభిప్రాయం చెప్పండి. ఏంటి కార్యకర్తల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, వాతావరణం ఉంది? చాలా చోట్ల వ్యతిరేకిస్తున్నారని, కొందరేమో వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, కొందరేమో ఇక మొత్తం కాడిపారేసి కింద కూర్చున్నారని. ఒకటి కేఎస్ఆర్ గారు మాట్లాడండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకుని ఆయన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. మీరు మంచి మాట చెప్పారు. కార్యకర్తల దగ్గర కాదు, అశోక్ గజరాజు గారి సలహానే తీసుకోలేదంట కదా. అశోక్ గజరాజు గారు నాతో కన్సల్టేషన్ లేదని చెప్తున్నాడు ఆయన. ఇవాళ సీనియర్ నెహ్రూ గారు కానీ గోరెంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ ఈయన నిర్ణయానికి వారు కూడా నిర్ఘాతపోయారు. అంటే పార్టీలు అనేటటువంటి ఒక సందర్భంలో గెలుస్తూ ఒక సందర్భంలో ఓడిపోతాయి. అంత మాత్రం ధైర్య సాహసాలతో ముందుకెళ్ళాలి తప్ప ఆ ధైర్యంతో వెనక్కి వెళ్ళిపోతే నమ్మినటువంటి క్యాడర్ ఏమవుతుంది? నామినేషన్లు వేశారు, బీఫారాలు ఇచ్చారు, వాళ్ళ గుర్తులు కేటాయించే స్థితిలో మేము యుద్ధానికి వెళ్ళి కత్తిపారేసి వచ్చినట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పోటాపోటీగా ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయి, వాళ్ళ మనోభావాలు ఏమవుతాయి, వాళ్ళ ప్రెస్టేజ్ ఏమవుతుంది కార్యకర్తలకి? మేము 30 సంవత్సరాలు ఇష్టం అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మనకి వాళ్ళ ఎంటైర్ క్యాడర్ ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ నాయకులు ఎవరు ఫాలో అవట్లా. మేము ఇండివిజువల్ గా ప్రచారం చేసుకుంటాం, ఇప్పటికే వాళ్ళ ప్రచారాలు చేసుకుంటారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థులు ఎక్కడెక్కడ మీకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఏదంటే మీకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్పండి, ఎక్కడెక్కడ ప్రచారం చేసుకుంటున్నారు? ఉంది కదండి. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, బెందుర్తి ఏరియాలో ఆయన జడ్పీటీసీ, ఎంపీటీసీలు
ప్రచారం చేస్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా వ్యతిరేకం చేస్తున్నారు. ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ గారు ఉపాధ్యక్ష పదవి రాజీనామా చేసి కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నాకు పదవి ఎందుకు, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారని వాళ్ళు నెహ్రూ గారు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆయన సమావేశాలు పెట్టినట్టు నేను టీవీలో చూశాను. ఇప్పుడు అవి కాకుండా సీనియర్ గా పార్టీనే ఎంతో కమిట్మెంట్ గా ఉండే బుచ్చి చౌదరి గారు కూడా ఆయన కూడా ఇవాళ నాలుగు కలుసుకున్నాడు. ఏం చెప్పాలో తెలవక కార్యకర్తలు గారు ఏం చెబుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నోసార్లు విజయాలు చూసాం. ఇవాళ కొంత పరిస్థితులు మారి మేము ఓడిపోయాం ఎన్నికల్లో, అంత మాత్రాన మేము పోటీ చేయమని అనలేదే. ఎన్నికల సమావేశాన్ని బహిష్కరించాం తప్ప పోటీకి మేము సిద్ధం అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అలా ధైర్యం ఉండాలి తప్ప రాజకీయాల్లో ఉన్నప్పుడు మాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉంది, మా ఇండస్ట్రీ గొప్పది, మేము మామూలు వాళ్ళం కాదు, లెగిస్తే మనుషులు కాదనే మనుషులు ఇవాళ ఎన్నికలు బహిష్కరించడం అంటే పిరికి బంధాల చర్య అనుకుంటున్నారు జనం. ఈ పిరికి బంధాల చర్యగా ఉంది తప్ప ధైర్య సాహసాలు ఉండవు. కష్టకాలాలు ఉన్నప్పుడు ఫైట్ ఇస్తారు, గెలవడం ప్రయత్నం చేస్తారు. అంటే దీని వెనకాల ఏదైనా బలమైన నిరంతరం పోరాటం చేస్తారు కమ్యూనిస్టులు. కరెక్టే, మీరు చెప్పింది బాగానే ఉందండి. పొద్దున మీ పార్టీ నాయకుడు ఒక ఆయన ఈ ఆంధ్ర శశికళ లాగా మారుతున్నాడు చంద్రబాబు గారు, బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని, అందుకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడని వ్యాఖ్యానించాడు. మీ పార్టీని ఒక నిజంగానే బీజేపీ అట్లాంటి కార్యక్రమాలు చేపడుతోందంటారా? ఒకటి కేఎస్ఆర్ గారు, ఇప్పుడు రఘునాథరావు గారు ఇందాక ఆయన మాట్లాడికే చెప్పేశాడు, వాళ్ళ పాడైపోతేనే కదా మేము అధికారంలోకి వస్తామని చెబుతున్నాడు ఆయన. రఘునాథరావు గారు టుబాకో బోర్డు చైర్మన్ గారు, బీజేపీ నాయకుడు. అంటే పరోక్షంగా ఏంటంటే ఏదో ప్రాంతీయ పార్టీ నాశనం అయిపోతే కానీ మేము రాము అధికారంలో కానీ ఆకాంక్షతో వాడు బీజేపీ కూడా పనిచేస్తున్నారు. అలాగే పురంధరేశ్వరి గారు కొన్ని సందర్భాల్లో ఆవిడ మాట్లాడినప్పుడు కూడా 2024లో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తామని చెబుతున్నది. అంటే వాళ్ళకి ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో కానీ ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడని సాగనివ్వకూడదనే ఒక ఆకాంక్షలో జాతీయ స్థాయిలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. అది కరెక్ట్, 100% కరెక్ట్ అని ఇంత రఘునాథరావు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరో కూడా పాడైపోతానే కదా మేము అధికారంలో రావాలి, ఇవాళ తెలంగాణలో పుంజుకుంటాం, ఆంధ్రలో కూడా పుంజుకోవాలి చేస్తున్నారు. ఈ నేల సాము చేసే పార్టీని చాలా పార్టీలు చూసింది కాంగ్రెస్ పార్టీ. పార్టీలు ఎవరి స్థాయిలో బతుకుతారు అంటే ఎవరు బతకూడదు, మేము ఒకటే బతకాలంటే ఎలా? ప్రజాస్వామ్యం కదా ఇది. 2 పార్టీలు ఉన్నప్పుడు 3వ పార్టీకి ఛాన్స్ ఉంటుంది. పీపుల్ అని చెప్పి అబ్రహం లింకన్ గారి యొక్క సూక్తితో మనం ముందుకెళ్ళాలి కదా. గెలుస్తాం, ఓడిపోతాం, గెలుస్తాం, ప్రజలకి సేవ చేయనప్పుడు ఓడిపోతాం, కొన్ని పరిస్థితుల్లో ఓడిపోతాం. మేముండం ఆనాడు విభజన మూలంగా ఓడిపోయాం. ఆ విభజనలో కర్త కర్మ క్రియ బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకి ప్రత్యేక కదా. ఇవాళ తిరుపతిలో నాకమ్మ తగినట్టు వస్తున్నారు. ఏ మోహమీడికి వస్తున్నారు? ప్రధాని గారు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఢిల్లీని తలదనే రాజధాని ఇస్తా ఉన్నారు, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తా ఉన్నారు. ఏమైపోయినాయి ఆ మాటలు? మళ్ళీ ఇవాళ వచ్చారు, పుదుచ్చేరిలో మేము ప్రత్యేక హోదా ఇస్తాను, అమ్మకి కూడి పెట్టలేడు, తిరుతలకి సారి పెట్టాయంట. అలా ఉంది బీజేపీ వాళ్ళ రాజకీయం. ఇక్కడ మాట్లాడాలి బీజేపీ నాయకులు. సోము వీర్రాజు గారు ఇక్కడ పులికేం బేరం, అక్కడ పిల్లి, ఎక్కడ ఢిల్లీలో పిల్లి, ఈయనకి అపాయింట్మెంట్ లేదు. రఘునాథరావు అంటే ఇందాక అడిగా ఏంటంటే వీక్గా ఉంటారంటే షుగర్ పెరిగిందండి ఏంట్ల కన్నాడు. అందువల్ల 7 లెవెల్లో బాధ్యతలు తీసుకోవాలి తప్ప ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాలను పోరాటం చేయాలి. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా. కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఉన్నాం. ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఎంపీ లేదు. పోరాటం చేస్తున్నాం ప్రజల పక్షాన. ఎక్కడ జరిగినా పోరాటం చేస్తున్నారు. నల్ల చట్టాలు తెచ్చిన 5 చట్టాలు పోరాటం చేస్తున్నాం. విశాఖ తీసేస్తా ఉన్నారు క్లయింట్, పోరాటం చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు బాగా పోరాటం చేస్తున్నారా, మీరు బాగా చేస్తున్నారా పోరాటం? బీజేపీ వాళ్ళు వాళ్ళేం పోరాటం చేస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాం, ఆపం, ప్రత్యేక హోదా మీకు ఇవ్వం అని కుంట్ర బదులు కొట్టినట్టు అలా లోక్సభలోను రాజ్యసభలో చెప్తా అంటే నిర్మలా సీతారామన్ గారు ఇంకెక్కడ సార్ కంచేసి అని వేస్తే కాచేది పెట్టుండే కేఎస్ఆర్ గారు కంచేసి అని వేసే లెవెల్లో ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఈ బీజేపీ మూలంగా ప్రాంతీయ పార్టీని మనుగడ సాగించలేవో దుర్మార్గంలో ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర అనేది నేను చెప్పాల్సిన వారి జనాలకు తెలుసు. అందువల్ల
వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలదీయాల్సిన బాధ్యత వాళ్ళ ప్రజల మీద ఉంది. తిరుపతి ఎన్నికలకు వస్తున్నారు, వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? రఘునాథ్ బాబు గారిని అడుగుదాం, ఏ మొహం పెట్టుకుని వస్తున్నారో ఆయన కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పాచిపోయినట్టు నాకు వద్దన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ లడ్డూలే జేబులో పెట్టి తిరుగుతున్నాడా ఇంటి? ఇప్పుడు ఆయన ఆ లడ్డూలు పాచిపోయిన లడ్డూలు జేబులో పెట్టి తిరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా. అడగండి. ఈ ప్రశ్నించే తత్వం ఏమైంది? అవును, రైట్. రంగయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, పార్టీ నాయకులు వ్యతిరేకిస్తే, కార్యకర్తలు వ్యతిరేకిస్తే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం కనపడుతుందా? ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి చంద్రబాబు గారు ఎట్లా బయటపడతారు? ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తుంది చంద్రబాబు గారి నిర్ణయం మీద అయితే. మరి వారు ఏం చేస్తారో చూడాలి. నేను అనుకుంటున్నాను కొన్ని చోట్ల బలంగా ఉన్న చోట్ల వాళ్ళు బలం ఉందని నమ్ముతున్న చోట్ల చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించి వాళ్ళు ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. కానీ వెళ్లే ముందుకు మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. చూడాలి. మొత్తానికి అయితే ఒక కన్ఫ్యూజన్ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ పార్టీ వరకు. చాలా అంతర్మదనం జరుగుతూ ఉన్నట్లుంది. అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా బయటపడతాడా? మళ్ళీ మేము పోటీ ఇప్పుడు మరో పక్క కోర్టుకి వరలరామయ్య గారు ఎందుకు వెళ్ళాడు? బహిష్కరించే వాళ్ళు కోర్టుకి వెళ్ళి నోటిఫికేషన్ రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఒకవైపు ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తాడు, వాళ్ళ అబ్బాయి ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇస్తారు, కొందరు నాయకులు బయటకు వచ్చి ఇంకో మాట మాట్లాడతారు, కొందరు కోర్టులోకి పోతారు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు, రకరకాల పనులు ఆయన ఒకేసారి చేస్తాడు. అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు ప్రచారం చేయకుండా ఉండాలా వద్దా? చేస్తే దాన్ని కామ్గా ఊరుకుని అలో చేస్తాడా ఎట్లా? ఇప్పుడు అశోక్ గజరాజు లాంటి వాళ్ళు అసలు కన్సల్టేషనే లేదన్నారు. మరి వారి మీద పార్టీ పరంగా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఈయనకు పార్టీ పరంగా చర్యలు తీసుకునేంత శక్తి ఉంటుందని నేను అనుకోను. ఆయన అంత వీక్ అయిపోయారు. ఆయన మాట ఎవరు వింటారని కూడా నేను అనుకోను. కళ్యాణ్ దుర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన పద్ధతి కూడా చూస్తే అట్లేమో అనిపించట్లేదు. లేదంటే ఇట్లా బహిరంగంగా ఇలా చెప్పి లోపాయికారిగా అలా చెప్పొచ్చు, సరే మీకు చేతనైన చోట వెళ్ళండి. డబుల్ గేమ్. అంటే బీజేపీ కూడా ఏదైనా అదృశ్య శక్తి లాగా పనిచేస్తుందా? అంటే ఆ అనుమానం కూడా లేకపోలేదు సార్. అది కూడా అనుమాన పడుతూ ఉంటుంది. అనుమానం కూడా ఉంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ రహస్య పాత్ర పోషించాలని నేను అనుకోను. ఎందుకంటే తెలుగుదేశం తప్పు చేస్తే మాకు ఉపయోగం కాదని బీజేపీ ఆశించవచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ డిస్టర్బ్ కాకుండా మూడో పార్టీకి ఛాన్స్ ఉండదు. కానీ అందరూ బాగున్నాం అనేది ఇదేమన్నా ఇంటి విషయం కాదు కదా. 100 ఓట్లు పంచుకోవాల్సిందే. అందరూ బాగున్నాం అనేది ఊరికే పైకి వచ్చే మాట. ఖచ్చితంగా రాజకీయంగా రఘునాథ్ బాబు గారు చెప్పింది కరెక్టే. కాకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రామా చేసి తెలుగుదేశాన్ని పతనం చేసి ఆ తర్వాత బీజేపీలో కలవాల్సిన పరిస్థితి ఉండదు. ఏదైనా ఉంటే రైట్ రాయగానే బీజేపీతో వెళ్తారు తప్ప వెళ్ళిన అనుభవం పొత్తు పెట్టుకున్నాక వెళ్ళాడు. ఇంకా విలీనం తప్ప ఇంకోటి ఏం అన్ని ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి కదా. కాబట్టి పెద్ద ఆ ఇబ్బందులు చంద్రబాబు గారు ఉండవచ్చు. చివరి వరకు ప్రయత్నించి విఫలమైతే వెళ్తాడు. నేను అనుకుంటుంది ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం వాళ్ళ పార్టీ క్యాడర్ని కానీ ప్రజలకు ఇంకొక వ్యక్తికి చెప్పుకునే అవకాశం లేదు. ఇలాంటి మీడియా ఛానళ్ళకు వచ్చి బహిష్కరిస్తున్నామని చెప్పడం తప్ప ఒక ఓటర్ కన్నా వెళ్ళి బహిరంగంగా మేము బహిష్కరించండి అని చెప్పే పరిస్థితి ఉందా? మీరు తీసుకున్న పొలిటికల్ లైన్ మీకు ఉపయోగపడిన లైన్ గా మనకు కనిపిస్తుంది. రెండో మాట, ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు. నాకు అర్థం కాకుండా అడుగుతా, నీలం సాహ్ని గారికి ఏ తప్పు చేయకపోయినా, ఆమెకు అధికారం లేకపోయినా ఆమెకు జగన్మోహన్ రెడ్డి రబ్బర్ స్టాంప్ అంటున్నారు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎందుకు ఈ పదం వాడలేదు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీకు గమనంలో పెట్టుకుంటే జడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల కన్నా మున్సిపల్ ఎన్నికలు కొంత తక్కువ ప్రాసెస్ జరిగింది. ఎంపీటీసీ జడ్పీటీసీ అయితే డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చి అంటే ఇంకా మూవ్ అయింది, ఎక్కువ మూవ్ అయింది. తక్కువ మూవ్ అయిన మున్సిపాలిటీలో ఆయన చేసిన పని నీలం సాహ్ని గారు ఇంకా ఎక్కువ మూవ్ అయిన దాన్ని ఇవి స్టార్ట్ చేసినారు. అంటే అది తప్పు లేనప్పుడు దానిపైన కోర్టుకి వెళ్లకుండా దీనిపైన ఎందుకు కోర్టుకి వెళ్తారో నాకు అర్థం కాలేదు. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో మీరు కోరారు రద్దు చేసి నోటిఫికేషన్ ఏమని, దాన్ని చేయలేని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని రబ్బర్ స్టాంప్ అనరు, దానికి చేయనటువంటి ఆయన విమర్శించరు, అప్పుడు కోర్టుకి వెళ్ళరు. కానీ నీలం సాహ్ని గారికి పాత్రే లేదు, ఆమె అనుకున్నా చేయలేదు. బేసిక్ పాయింట్ ఏంటంటే ఆమెకు అధికారం కూడా లేదు, రద్దు చేసే అధికారం. అలాంటి ఆమె ఒక డెసిషన్ తీసుకుంటే రబ్బర్ స్టాంప్ అంటారు, రెండో విషయం కోర్టుకి వెళ్తారు. అంటే మేము కోర్టుకి వెళ్ళామని ఆపుతామని చెప్తారు. ఈ అసహజంగా ఉంది. నా పాయింట్ ఏంటంటే ఎన్నికల ప్రాసెస్ పైన, పంచాయతీ ఎన్నికల పైన ఒప్పుకున్నారు, మున్సిపల్ ఎన్నికల పైన ఒప్పుకున్నారు. నేను అనుకుంటున్న ఏంటంటే ఒకటి తిరుపతి ఎన్నికల పైన
విపరీతమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 11వ తేదీ రిజల్ట్స్ వస్తే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ప్రధానమైనది గెలుస్తామని కాదు. ఆ రోజు 7 లక్షల ఓట్లు వైసీపీకి, 5 లక్షల ఓట్లు తెలుగుదేశంకి వచ్చాయి, బీజేపీకి 16,000 వచ్చి ఉండొచ్చు. బీజేపీకి 1,00,000 చిల్లర వచ్చి తెలుగుదేశానికి 1,00,000 చిల్లర వచ్చినాయి అనుకోండి, చాలా తీవ్ర రఘునందన్ బాబు గారి కోరిక నెరవేరబోతుంది. అదొక సమస్య ఉంది వాళ్ళకి. ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలని దాని అప్పుడే నిజంగా నాలాంటి వాళ్ళు కోరుకునేది వాళ్ళు ఒకటి కోరుకోవచ్చు, మేమందరం తిరుపతి ఎన్నికల్లో ఆడవాళ్ళు ఉన్నాం మేడం, కాబట్టి తిరుపతి ఎన్నికల తర్వాత నిర్వహించండి అని కోరచ్చు కదా. రైట్, అది తప్పు కూడా కాదు. ఒక ఎన్నికల మూడ్లో పార్టీలు ఉన్నప్పుడు పార్టీల పార్టిసిపేషన్ చాలా ప్రధానం కాబట్టి ఆఫ్టర్ తిరుపతి ఎన్నికల తర్వాత పెట్టండి అని అడుగుంటే ప్రజలు కూడా హర్షించుంటారు. లేదంటే ఫలితాలు వాయిదా వేయండి అని కూడా అడగచ్చు. లాస్ట్ టైం జరిగింది కదా 2014 ఎన్నికల్లో. ఈ ఫలితాలు ముందు వస్తే దాని ప్రభావం మెయిన్ ఎన్నికల మీద పడుతుంది కాబట్టి వద్దని కొంతమంది కోర్టు కూడా కన్విన్స్ అయింది. నిజానికి ఈ కోరిక ప్రజాస్వామ్యబద్ధమైంది. ఆ కోరికను కోరకుండా మీరు సంబంధం లేని విషయాలు రద్దు చేయమని చెప్పడం. ఎందుకంటే ఒక ఆలోచన ఏంటంటే ఆమె చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజర్ ఉన్నారు కాబట్టి ఒక ముద్ర వేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అదే చేశాడు కదా, మరి ఆయన ఎందుకు మీరు విమర్శించలేదు? ఆయన అయితే ఆ అవతార పురుషుడిగా మీరే కొనియాడారు చివరి వరకు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క పొలిటికల్ లైన్ ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. నేను అనుకుంటుంది లాస్ట్ టైం జరిగిన ఎన్నికలకి క్వైట్ ఆపోజిట్ గా మీ కనీసం మున్సిపల్ ఎన్నికల్లో 30% దాకా ఓటు పోలేదు కదా. ఆ 30% మంది కానీ ఎన్నికలు బాయ్కాట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాజకీయంగా ఉండదు. ఆ 30% మంది కానీ బాయ్కాట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్ తీవ్రమైన ఆత్మరక్షణలో పడుతుంది. దాని యొక్క ఫలితం తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ మీద కూడా తెలుగుదేశం పార్టీ పే చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఏమైనా తిరుగుబాట్లు ఇదే కుప్పంలో మీ దృష్టికి వచ్చిందో లేదో, కుప్పంలో ఒక వర్గం కార్యకర్తలేమో ప్రచారానికి బయలుదేరారు, ఇంకో వర్గం కార్యకర్తలేమో వాళ్ళని వ్యతిరేకించారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. నిర్ణయం తీసుకోమని. అయితే ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే మొదటిసారి ఇలాగ అవ్వడం. కన్సల్టేషన్స్ ఉంటే మంచి చెడ్డలు ఇవన్నీ ఆలోచనకు వస్తాయి. అలా జరగలేదని నా భావన. మా అభిప్రాయంలో ఏదైనా రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మీ జిల్లాలో కూడా ఈ 2 వర్గాలుగా మారటం కానీ, లేదా ఇట్లా కొంతమంది, ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నాడు, లేదా ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మీరు బాయ్కాట్ చేస్తుంటే ఇంత తీవ్రత వచ్చుండు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో ఉంటాయి, కొద్దిగా పట్టణాల్లో ప్రజలు కూడా ఎన్నికలు నిర్లిప్తంగా ఉంటారు, అది కొంచెం ఒక రకంగా ఉండేది. గ్రామీణ ఎన్నికలు ఇవి ఎంపీటీసీ జెడ్పీటీసీ పేరుకు మండలం అయినా ప్రతి గ్రామంలో ఉంటుంది, ప్రతి గ్రామంలో కార్యకర్త ఉంటాడు. మీ ఎన్నికలు బాయ్కాట్ చేసి చెప్పిన విషయాన్ని ప్రపంచానికి చెప్పలేరు, చెప్పడం నేరం, అడ్డుకుంటే కేసులు అవుతాయి. ఇన్ని ఉన్నప్పుడు ఇంట్లో మౌనం కూర్చోలే. గ్రామాల్లో వైరు వర్గాలు ఉంటాయి కదా, భిన్నమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ మీరు ఎన్నికలు బాయ్కాట్ చేయడం అనేది దానికి కావాల్సిన గ్రౌండ్ అన్న ప్రిపరేషన్ కావాలి కదా. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం అని బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరినీ మీరు ఒక పార్టీ మీతో కలిసి రావట్లా. కలిసి రానప్పుడు మీకు ఎవరు లేని వాదన తీసుకొస్తే ఏం కన్విన్స్ చేయాలి? అందువల్ల తెలుగుదేశం పార్టీ గ్రామీణ స్థాయిలో ఖచ్చితంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోలేని గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో మీరు బాయ్కాట్ చేస్తారు, అదే తెలుగుదేశం గుర్తుంటుంది. వాళ్ళు ఏం చేయాలి? కనీసం నోటాకి ఏమని చెప్పి పిలిపియగలరా? అది తెలుగుదేశం ఉండగా నోటాకి పిలిపియలేరు. అంటే ఇంత సంక్లిష్టమైన పొలిటికల్ డెసిషన్ చంద్రబాబు గారు ఇట్లా డెసిషన్ అంత హడావుడిగా ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది తిరుపతి ఎన్నికల కోసం మీరు ముందే వచ్చే ఫలితాన్ని ఊహించి చెప్పితే అది రివర్స్ ఫలితం వస్తుంది. తిరుపతి ఎన్నికల పైన ఎంత అడ్వర్స్ ఫలితం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అన్నాను, కానీ ఎవరికి వాళ్ళు పని చేసుకుంటారు. కెపాసిటీ ఉన్న వాళ్ళు పని చేసుకుంటారు, కెపాసిటీ లేని వాళ్ళు పార్టీ నిర్ణయం గౌరవిస్తూ ఉంటారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఎవరు ఉపయోగపడతారా? కెపాసిటీ అనేది మొత్తం పార్టీకి గందరగోళం చేసే పని దానికి ఉపయోగపడుతుంది. డబుల్ గేమో, త్రిబుల్ గేమో, ఇంకా ఏమైనా జరగచ్చేమో. రైట్, ఏమీ లేదు సమస్య. అది రఘునాథ్ బాబు గారు, అదే ఇప్పుడు వాళ్ళ ఒకటి ఎస్సీసీ పాత ఎస్సీసీ కూడా ఆయన ఈ యునానిమస్ అయిని వాటిని అప్హోల్డ్ చేశారు, వాటిని ఆయన కూడా రద్దు చేయలేదు.
మరి అప్పట్లో వారికి సన్నిహితంగా ఉన్నారని అనుకున్నప్పుడు కూడా ఆయన కూడా ఆ పని చేయలేదు. ఒకటి. రెండోది, కనీసం ఆఫీస్ బేరర్స్ ఆ స్థాయి వరకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని కొంత చేసుకుని నిర్ణయం చేస్తే పాలిట్ బ్యూరో సమావేశం పెట్టారన్నారు, అదన్నారు, ఇది అన్నారు. చివరికి ఎవరిని కన్సల్ట్ చేశాడని అశోక్ గజరాజే అంటున్నారు ఏంటి సార్? అంటే ముందు లోపల ఏదో 4-5 అనుకుని ఇంకా ఏదో తూతూ అని అనిపించుంటారు అంతే. తర్వాత అండి, ఇప్పుడు ఇది రాజకీయంగా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది కాడు వదిలేస్తే ఎట్లుంటుంది, ఎద్దు కనుక ఇంకా కాడు వదిలేసిస్తే ఎలాగవుతుందో ఇప్పుడు పార్టీకి, టీడీపీకి ఈ నిర్ణయం అంతే అవుతుంది. అంటే క్యాడర్ లో ఒక చెల్లా చెదురు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఒక ఐస్ గడ్డ కరగడం స్టార్ట్ అయినట్టు కరగడం మొదలైంది. ఈ నిర్ణయాలు అవి ఇంకా ఫాస్ట్ చేస్తాయి. ఏది కరగటాన్ని కానీ చెల్లా జిల్లాలో ఎట్లా ఉంది పరిస్థితి? కొద్ది మంది ఎక్కడైనా స్థానికంగా ఆ అవకాశం ఉన్నాళ్ళు, వాళ్ళల్లో ఇంకా పర్లేదు ఎంపీటీసీ వరకు మనం ఎట్లాగో తెప్పలు పడవచ్చు. డెఫినెట్ గా ఒక్క జెడ్పీటీసీ కూడా రాదు టీడీపీకి ఈ పరిస్థితిలో. అది పక్కన పెట్టండి, ఎలాగూ రాదు, మామూలుగా రాదు, ఈ వదిలేమన్నాక అసలు రాదు. కానీ కొన్ని ఎక్కడైనా ఎంపీటీసీలు చెదురుమదురుగా, అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్న చోట అక్కడ కూడా ఒక గట్టి అభ్యర్థి ఎవరైనా ఉండి పోటీ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ఇది వదిలేమనగానే హ్యాపీ ఎవరంటే అసెంబ్లీ ఇన్ఛార్జీలు టీడీపీ తరఫున. ఎందుకంటే మనకు బరువు బాధ్యతలు అవడపోయింది. అసలు ఈ చేయమంది కూడా అందుకే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వటానికి. అదేమని వాళ్ళని టైటన్ చేస్తే, నువ్వు కుప్పల్లో ఏం చేసి ఏం పీకావు, ఈ మధ్య ఈ పీకటం అనే చంద్రబాబు వాడుతున్నాడు కాబట్టి నేను వాడతాను, నువ్వు కుప్పల్లో ఏం పీకావు అంటారు. అందుకని ఈ నావార్త ఏమి వాళ్ళతో అనిపించుకోవాలి, మళ్ళీ వాళ్ళని గట్టిగా మాట్లాడలేడు. అందుకని వాళ్ళ అసెంబ్లీ ఇన్ఛార్జీలకి ఒక రిలీఫ్ ఇచ్చాడు. కానీ అది అక్కడితో ఆగదు, అది కిందకి సర్క్యులేట్ అయ్యి చివరికి మొత్తం క్యాడర్నే ఒక కన్ఫ్యూజన్ లోకి వస్తుంది. అయితే ఇందా కాంగ్రెస్ ఆయన చెప్పారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు రంగంలో తప్పుకున్నారు, మీరేమో ప్రత్యేక హోదా లేదు, ఇది చేయలేదు, దాంతో మీకు ఓట్లేసే పరిస్థితి లేదు అని నరసింహరావు అంటున్నారు. నరసింహరావు గారు అన్న మాటలు ఇంకో మాట నేను చెప్పాలి. ఏంటంటే ఆయన ఏమన్నారంటే, బీజేపీ ప్రాంతీయ పార్టీలని చంపేస్తుందా అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీయా, అది కూడా ఏదైనా ప్రాంతీయ పార్టీ అయిపోయిందా నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆయన జాతీయ పార్టీయే కదా, మేము జాతీయ పార్టీయే. అటువంటి ఇద్దరు కనీసం ఆ విషయంలో ఒకటే కదా, ఓట్లు ఎన్ని ఉన్నాయని పక్కన పెట్టి. అంటే ఆయన తెలివిగా ప్రాంతీయ పార్టీ కాదు రఘునాథ్ బాబు గారు, మీ ప్రయత్నాలు వీటన్నిటి గురించి బాగానే చెప్పాడు. కానీ అట్ ది సేమ్ టైం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీని ఆయన మింగేశాడు కదా. ప్రజారాజ్యం ఎవరు మింగారు? మీరు కదా. ఆ రోజు చిరంజీవి గారు విలీనమయ్యారండి కాంగ్రెస్ పార్టీలో. అదే విలీనం అంటే మింగేటువంటి వాలంటరీగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు. అవును, కరెక్టేనండి. 2009లో మీరు కాంగ్రెస్ పార్టీ కప్పుకున్నారు. అట్లా కాదు, 2009లో అట్లా కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పరిణామాల్లో ఆనాడు విలీన మూలంగా తీసుకున్నారండి. విలీనం తీసుకున్నారని నేను కాదనంట్లా, కానీ ఎంత ఒత్తిడి చేశారు మీరే ఒత్తిడి చేయకుండా. ఆయన కానీ సీఎం అయ్యేవాడేమో అప్పుడు. ఏమన్నా రోజు కాదన్నావా? పౌరులనే 82లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఈ దేశంలో. 3 పూలు ఆలుకాయలు కదా కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించలేదే. పెట్టుకోవచ్చు, అది సిస్టమ్ బీజేపీ మాట్లాడదు. రంగయ్య గారు మీరు చెప్పండి, ఏ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ ప్రమాదకరంగా అప్పట్లో వ్యవహరించిందా, ఇప్పుడు బీజేపీ ఎక్కువ ప్రమాదకరంగా వ్యవహరిస్తుందా? ఆ పాయింట్ కూడా అదే చంద్రబాబు గారి నేపథ్యంలో ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తోంది? సార్, నా అంచనా ప్రకారం అయితే బీజేపీ ఎక్కువ ప్రమాదకారిగా వ్యవహరిస్తుంది. అంతేనా? ఎందుకు? చాలా ప్రమాదం చూస్తున్నాం కదా సార్.
ఎన్నో రాష్ట్రాల్లో చూసాము అది బీజేపీ ఉంది, అలా పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేకే చంద్రబాబు గారు ఇట్లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా అవకాశం ఉంది. ఆయన ఎదుర్కోలేకపోతున్నాడు, గతంలోనే ఎదుర్కోలేకపోతున్నాడు, ఇప్పటికి కూడా కష్టంగా ఉంది ఆయనకి. అంతేకాకుండా ఈ రోజు తీసుకున్న నిర్ణయం చూస్తే అతను ఏ రకంగా చూసినా, ఏ కోణంలో నుంచి చూసినా కానీ కూడా సమర్థించుకోజాలడు ఈ నిర్ణయాన్ని. ఇంకా భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇది ఒక పెద్ద చారిత్రాత్మక తప్పిదము అని ఇంతకుముందు 1-2 సార్లు చెప్పాడు కదా, అలాంటి నిర్ణయాలు జీవితకాలంలో మళ్ళీ ఇది ఒకటి అవుతుంది. అవును, అప్పట్లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అన్నారు. ఆ తర్వాత 2004లో ఓడిపోయిన తర్వాత నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పార్టీతో అసలు పెట్టుకొని అన్నారు. మోడీ గారిని తిట్టారు, మళ్ళీ ఆయనతో కలిశారు, మళ్ళీ చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని అట్లాగే తిట్టాడు, మళ్ళీ వాళ్ళతో కలిశాడు. అసలు ఆయన కలవకుండా ఎవరితో కలవకుండా ఎప్పుడు పోయింది లేదు. ఇప్పుడు రాజకీయంగా పరాన్న జీవి ఆయన. ఎవరితైతే పొత్తు శక్తి ఉంటుందో దాని ప్రకారం పోతుంటాడు. వైసీపీతో అట్ట గెలుస్తారు వాళ్ళిద్దరు ప్రధాన ప్రత్యర్థులు. అయితే మీరంతా ఆటలో అడిపండిలాగా మీరు ఏపీ తెలంగాణలో ఎక్స్ట్రా పాత్రదారులు కాబట్టి మీ అక్కడ వాళ్ళతో మీతో కలిశారు, అంతేగాని వైసీపీతో అట్ట గెలుస్తాడైనా ఏపీలో పురుషోత్తం రెడ్డి. చెప్పండి. ఇప్పుడు పార్టీలు అనేవి ఏ పార్టీ అయినా అది జాతీయమా ప్రాంతీయమా పక్కన పెట్టండి, ఎదగాలని కోరుకుంటాయి. తప్పు లేదు, అది ఎదగాలి. కమ్యూనిస్ట్ పార్టీ అయినా పెరగాలని కోరుకుంటుంది, కాంగ్రెస్ అయినా కోరుకుంటుంది. అసలు ఫర్ దట్ మ్యాటర్ ఇది అని లేదు. అసలు అలా కోరిక లేకపోతే పార్టీ ఎందుకు పెట్టాలా? కాబట్టి ఈ ఎదగాలని కోరుకునేటప్పుడు విస్తరణలో దానిలో ఒక్కొక్క రాష్ట్రం గురించి ఒక్కొక్క ఇది ఆలోచన చేసి చేస్తారు. ఒక్కొక్క చోట ఎవరితో కలిసి ఆ తర్వాత మళ్ళీ మనం సొంతంగా కూడా పెరగాలి. మాత్రాన ఎప్పుడు సెకండ్ ఉండాలని లేదు, మనం కూడా పెరగాలి. ఎందుకు అనుమానం వచ్చిందంటే మీకు జనసేనకి కలిపి 6% ఓట్లు కూడా లేవు. మీరు వచ్చి మేము ప్రత్యామ్నాయం తెలుగు వైసీపీకి అని ప్రత్యామ్నాయం అని చెప్పడం ఏమిటి? మీరు ప్రచారంలో ఉండడం ఏమిటి? 30% ఓట్లు వచ్చిన చంద్రబాబు గారు జారిపోవడం ఏంటి? అది అర్థం కాని పరిస్థితి. మీ ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా పక్కేశారా అని. ఇప్పుడు 2019 ముందు మాకు బెంగాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, కానీ ఊళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి ఇది పెరగడానికి వ్యూహాలు ఉంటాయి, ఆ ప్రకారం పెరుగుతాం. కాబట్టి అయ్యో కట్ అయినట్టు. పురుషోత్తం రెడ్డి గారు, ఒకటి ఏ జాతీయ పార్టీ అయినా లేదా ప్రాంతీయ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థి బలహీనం కావాలని కోరుకుంటాయి. దానికి అనుసరించేది రాజకీయ వ్యూహాలను చేస్తే అభ్యంతరం లేదు. కానీ వ్యవస్థల్ని, రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలోపేతమైన బలత్కారమైన వ్యవహారాలు చేస్తే తప్పు. ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఆ తప్పులు కొన్ని చేసింది. గవర్నర్ వ్యవస్థలను అడ్డపెట్టుకునింది రకరకాల. ఈరోజు మనం చూసాము తమిళనాడులో 5 ఏళ్లు విజయవంతంగా గవర్నర్ పరిపాలన చేసేసారు. గవర్నర్ పరిపాలన పెట్టకుండానే గవర్నర్ పరిపాలన చేసేసినారు. కానీ మొత్తం వ్యవస్థను జయలలిత గారు చనిపోయిన తర్వాత శశికళని అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ చేసినప్పుడు ఎంత దారుణం అంటే A1 ఏమో దేవత అంటారు, A2 ఏమో దుర్మార్గాలు అంటారు. ప్రచారం కూడా జయలలిత ఆశయాలను నెరవేర్చడం కోసం అంట. హలో కట్ అయిందా? హలో ఫ్రీజ్ అయినట్టు. నరసింహరావు ఫ్రీజ్ అయినట్టు. నరసింహరావు మీరు కంప్లీట్ చేయండి. ఒకటి కేఎస్ఆర్ గారు ఇప్పుడు ఇందాక చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే మేము కలుస్తాము, మేము కలిసిన తర్వాత మేము ఎదగాలి కదా అంటున్నారు. అంటే పరోక్షంగా మాతో ఎవరు కలిసినా కూడా ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పకనే చెబుతున్నాడు రఘునాథ్ బాబు గారు. ఆడతో కలిసి అది ధృతరాష్ట్ర కౌగిలి ఉంటుంది. పైకి రాడు. అంటే మనం ఎన్నో రాష్ట్రాల్లో చూసుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆ మిత్ర భేదాన్ని పాటించింది. కానీ ఎక్కడ కూడా మిత్రులకు ద్రోహం చేసే సిస్టంలో లేవు. కావచ్చు అధికారులు ఉండొచ్చు, లేదా కొన్నాళ్ళు అధికారులు జాతీయ సమైక్యత కోసం, రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సరిపోయి పనిచేస్తాం తప్ప సిద్ధాంతాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా సిద్ధాంతాలు ఎందులేండి నరసింహారావు, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఎందులే వదిలేసేయండి. వాళ్ళ మంత్రులు ఇచ్చాం, వాళ్ళ మంత్రులు ఇచ్చామని
కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తర్వాత ఏం ఆయన కూడా చేశారు? పనిచేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఛార్జ్ షీట్లు ఎట్లా పెట్టారు? చనిపోయిన కానీ తర్వాత ఎవరైనా ఛార్జ్ షీట్లు గుర్తు పెడతారా? పెట్టుకోవాలి కదా మీరంతా. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ మనం వైలేషన్ చేయాలి. రాష్ట్ర విభజన జరిగింది. ఓకే. ఆ విభజన అయితే ఏ మాట కావడం మీ గొప్పతనం ఏంటంటే మీ కోపం మీరే ముంచుకోగలరు. అది రైట్. ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు, తలారి రంగయ్య గారు, రఘునాథ్ బాబు గారు, నరహరి శెట్టి నరసింహరావు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి 4th ఎస్టేట్ కార్యక్రమం. నమస్కారం.